సమస్య మనకు ప్రధానంగా 7-8 పాయింట్లు కదిరిలో ఉన్నాయి. నెంబర్ 1 జీవిమాన్ సర్కిల్, నెంబర్ 2 మారుతి సర్కిల్, నెంబర్ 3 అంబేద్కర్ ఒకటి ఉంది, వేమారెడ్డి సర్కిల్, రాయలసీమ, ఒలిసాబ్ రోడ్ సర్కిల్, నెక్స్ట్ హిందూపురం క్రాస్, చౌకు, వెస్ట్ గేటు. ఈ 9-10 పాయింట్లలో దయచేసి మీ వెహికల్స్ ఎక్కడా కూడా ఆటంకం పెట్టద్దు, రోడ్డు తిరిగి పెట్టుకోండి. ఒకవేళ దాన్ని వైలేట్ చేసి పోలీసులు ఇప్పటికే 10 సార్లు మీకు చెప్పడం జరిగింది. దాన్ని వైలేట్ చేసి మీరు ఏమాత్రం దాన్ని అనుసరించుకోకుండా ముందుకు పోతే మాత్రం కఠినంగా ఫైన్ల జోలికి పోలీసులు వెళ్లడం జరుగుతుంది. ఫైన్లు కూడా మీరు చేతి నుండి వెంటనే కట్టాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఆన్లైన్ ఫైన్లు పడిపోతాయి. దానివల్ల మీ సంపాదన ఆ రోజు సంపాదన ఫైన్తో సమానం అయిపోతుంది. దయచేసి పోలీసును ఉల్లంఘించుకోకుండా, మీరు ట్రాఫిక్ ను ఉల్లంఘించుకోకుండా మీరు చక్కగా ఉంటే ట్రాఫిక్ నాకు ఇబ్బంది లేదనేది నా ఆలోచన. తోపుడు బండ్లకు సంబంధించి వచ్చేసి టౌన్ లో ఎక్కువ ఉన్న తోపుడు బండ్లు అన్నిత్యం తలా రోజు పోలీసులు చూసినప్పుడు ఒక రకంగా, పోలీసులు చూడనప్పుడు ఒక రకంగా కాకోకుండా రోడ్డుకు అడ్డం లేకుండా మున్సిపాలిటీ వాళ్ళు ఎక్కడైతే పెట్టినారో అదే ప్లేస్ లో పెట్టుకుంటే నాకు ఇబ్బంది కలిగించిన వాళ్ళు అవుతారు, పబ్లిక్ కూడా ఇబ్బంది కలగదు. అలా కాకోకుండా మీరు పదే అడ్డం కలిగితే దానికి సంబంధించి తప్పకుండా చర్యలు అయితే ఉంటాయి. మరి ఏం చేస్తారు సార్ మీరంటే, ఆల్రెడీ టౌన్ న్యూసెన్స్ యాక్ట్ కింద వాళ్ళ మీద కేసులు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. ఒక్కొక్కసారి మినిమం 300 నుండి 1000 రూపాయలు. మరి ఎలా పట్టుకుంటారు సార్ అంటే, క్లియర్ కట్ గా మీరు వైలేషన్ చేసినప్పుడు ఫోటో తీసుకుంటాం, అక్కడే ఫైన్, అక్కడే స్పాట్ లోనే బుక్ రాసి కేసు రాసి చేతిలో పెట్టేస్తాం కాగితాలు. మరి మా సంగతి అంటే మీ సంగతి ఆన్లైన్ లో పడిపోతాయి. కాబట్టి మిమ్మల్ని ఇదంతా భయపెట్టడం కాదు, ఇంకోటి కాదు. ఇప్పటికి దాదాపు 6 నెలల నుండి 3-4 సార్లు మీటింగ్లు పెట్టినాం పదే. నేను నా కోసం చెప్పట్లేదు, మీకోసం చెప్పట్లేదు, పబ్లిక్ కోసం చెప్తున్నాం. కాబట్టి నేను అవసరం, మీరు అవసరం, పబ్లిక్. అలాంటప్పుడు దయచేసి కొంచెం కోఆపరేట్ చేయండి. తర్వాత ఇందాక చెప్పినట్టు ఎస్ఐ గారు ఆల్రెడీ ఇన్సూరెన్స్ కరెక్ట్ పెట్టుకోండి, డ్రైవింగ్ లైసెన్స్ పెట్టుకోండి, లేదనుకుంటే ఆర్టీఓ ఆఫీసులో మీరు అప్లై చేసుకోండి. ఎక్కువ తక్కువ ఉంటే ఒక మాట చెప్పమని చెప్తే సార్ చెప్తాను, నేను చెప్తాను. తర్వాత రాత్రిపూట బండ్లు ఆడంటే ఆడ పెట్టేసి లాకేసి సార్ పొద్దున బండి పోయింది సార్ అంటే కూడా కష్టంతో కూడిన వ్యవహారం. సీసీ కెమెరాలు ఉంటే పద్ధతి, లేకపోతే పట్టుకోవడం కష్టం అవుతుంది. కాబట్టి మీ బండి మీకు అన్నం పెట్టేది అదే కాబట్టి కొంచెం జాగ్రత్తగా